హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. కర్పగం భర్త తాండవ ఎంట్రీ, షాకులో ఇందుమతి జీవన. గుడిలో అమ్మవారి నగలు కనిపించలేదని ఆనంద్కి ఫోన్ కాల్. ఇదంతా ఎలా జరిగిందో, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా ఆదిత్య ఆనందిని ఇంటర్వ్యూస్ కోసం తన క్యాబ్లో బయటికి తీసుకొని వస్తాడు. ఒక కంపెనీకి ఆనంది ఇంటర్వ్యూకి వెళ్తుంది. తర్వాత ఆ కంపెనీ నుంచి బయటికి వచ్చేస్తుంది ఆనంది. ఆదిత్య ఆనందిని పికప్ చేసుకుని ఒకచోట కాఫీ తాగడానికి వెళ్తారు. ఆదిత్య ఆనంది కోసం కాఫీ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆనంది ఇంటర్వ్యూకి వెళ్ళిన కంపెనీలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. అక్కడ లేడీ ఆఫీసర్ ఇంతకుముందు ఎక్కడ పని చేశారో అని అడుగుతుంది. ఆనంది పనిచేసిన కంపెనీ పేరు చెప్తుంది. అది విన్న లేడీ ఆఫీసర్ ఆనందికి ఈ జాబ్ ఇవ్వను అంటుంది. నేను ఇంతకు ముందు పనిచేసిన కంపెనీతో మీకేం సంబంధం అని అడుగుతుంది ఆనంది. కాదండి, మీరు సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో వర్క్ చేశారంట కదా, మరి ఆ స్థాయిలో మీరు లీగల్ అడ్వైజర్గా ఉన్నప్పుడు మా కంపెనీలో చేయమంటే మీరేం పని చేస్తారు అంటుంది. అట్లా కాదండి, ఏదైనా పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు మీరు నా గతం గురించి ఎందుకు సోచాయిస్తారు అని అడుగుతుంది ఆనంది. సారీ, మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు, ఇక్కడ మీరు చేసే జాబ్ లేదు అని చెప్తుంది. ఇదంతా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఆనంది. ఇంకా అప్పుడే ఆదిత్య కాఫీ తీసుకొని వస్తాడు. బాగా వేడిగా ఉంది, తీసుకో ఆనంది. వద్దండి అంటుంది. లేదు, బాగానే ఉంది, తీసుకో అంటాడు. వద్దు ఆదిత్య గారు. లేదు ఆనంది, ఇప్పుడు నువ్వు ఉన్న మూడికి ఈ టీ చాలా అవసరం. వేడివేడిగా టీ తాగితే మనసులో ఉన్న ఆలోచనలన్నీ పక్కకు పోతాయి. తీసుకో, తాగు. చూడు ఆనంది, వాళ్ళు నీ గతాన్ని దృష్టిలో పెట్టుకొని నీ క్వాలిఫికేషన్కి జాబ్ ఇవ్వమన్నారు. నువ్వు ఈ జాబ్కి పనికిరావు అని చెప్పలేదు కదా. నువ్వు ఉన్నదానికంటే హై క్వాలిఫికేషన్ అన్నారు. నువ్వు LLB చేశావు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఒక నార్మల్ డిగ్రీ చేసిన పర్సన్ అయితే వాళ్ళ జాబ్కి సరిపోతారు. సో నువ్వు ఓవర్ క్వాలిఫైడ్ కాబట్టి దీంట్లో బాధపడాల్సిన అవసరం ఏముంది? కొంచెం ప్రయత్నిద్దాం, ఏం పర్వాలేదు, బాధపడకు ఆనంది. ఇంకో ప్రయత్నం అయితే చేద్దాం పద, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని ఆదిత్య అంటూ ఉండగా, హాయ్ మేడం. ఏంటి మేడం, ఎక్కడ జాబ్ చేస్తున్నారు అని ఒక కంపెనీ మేనేజర్ ఆనంది దగ్గరికి వచ్చి పలకరిస్తాడు. ఆనంది, ఎవరితను? సార్ నమస్తే మేడం, మొన్న మా కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చారు. అక్కడ నేను మేనేజర్నే. ఓ ఏంటి మేడం, మీరు మా కంపెనీని కాదు అనుకొని వేరే కంపెనీలో జాయిన్ అయ్యారా అని అడుగుతాడు. మీ కంపెనీని కాదు అనుకోవడం ఏంటి అని ఆదిత్య అంటూ ఉంటే, ఆదిత్య గారు, గసు వంటిదేం లేదు మేనేజర్ గారు, నేను వేరే జాబ్ ట్రయల్స్లో ఉన్నా, మీరు పోండి అంటుంది. ఆనంది, ఒక్క క్షణం ఆగు అంటాడు ఆదిత్య. ఇప్పుడు ఆదిత్య గారికి నాకు మునిపే వచ్చిన జాబ్ని నేనే వద్దనుకున్నానని తెలిస్తే ఏమనుకుంటారో ఏందో అని అనుకుంటూ ఉంటుంది ఆనంది. మీరేదో చెప్తున్నారు? అదేనండి, ఆల్రెడీ మేడం గారికి మా కంపెనీలో జాబ్ వచ్చింది. ఫోన్ చేసి రేపు పొద్దున జాయిన్ అవ్వండి అంటే మేడం గారు నాకు జాబ్ అవసరం లేదని చెప్పారు. తర్వాత ఇప్పుడు చూస్తేనేమో జాబ్ ట్రయల్స్ అంటున్నారు. ఎందుకు మేడం, మా కంపెనీలోనే జాయిన్ అవ్వచ్చు కదా అని అతను చెప్తూ ఉంటే, జాబ్ వచ్చిందా, ఎప్పుడు అని అడుగుతాడు ఆదిత్య. ఎప్పుడంటే ఒక 2 days బ్యాక్ కాల్ చేశాను సార్ అని చెప్తాడు అతను. ఏటా ఆనంది ఇది అంటే, ఆదిత్య గారు జాబ్లో కొంచెం శాలరీ తక్కువని ఏదో ఒకటి కవర్ చేయబోతూ ఉంటే, అదేంటి మేడం శాలరీ తక్కువ అంటున్నారు, మీకు దాదాపు 50,000 వరకు ఆఫర్ చేశాం కదా అంటాడు. 50,000 శాలరీ వద్దనుకున్నావా ఆనంది నువ్వు అని ఆదిత్య ఆశ్చర్యపోతాడు. మీరు అనుకున్న పోస్టులోకి వేరే వాళ్ళు వచ్చేశారు మేడం. మీకున్న టాలెంట్కి మీరు జాయిన్ అయితే బాగుండేది. ఎనీహౌ మీరు జాబ్ ట్రయల్స్లో ఉన్నారని అన్నారు కదా, ఆల్ ది బెస్ట్ మేడం, ఉంటాను సార్ అంటూ అతను వెళ్ళిపోతాడు. ఏంటి ఆనంది, నువ్వు 50,000 జాబ్ని వదిలేసుకున్నావా? ఆదిత్య గారు, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి, పోదాం పాండి
ఆనంది ఆగు, ఇప్పుడు నిజం చెప్పు, నువ్వు ఈ జాబ్ వదిలేసుకున్నావా? అవునండి. ఎందుకు? నిజం చెప్పు ఆనంది, నా దగ్గర ఏమాత్రం అబద్ధాలు చెప్పడానికి వీల్లేదు. మీకెందుకు అబద్ధం చెప్తానండి? మరి ఇది అబద్ధమే కదా అంటాడు. జాబ్ వచ్చినా కానీ రిజెక్ట్ చేసావంటే దానికి కారణం ఏంటో నాకు తెలియాలి కదా, చెప్పు ఆనంది. ఏం లేదండి, నాకు జాబ్ వచ్చింది, గప్పటికి మీకు ఇంకా జాబ్ రాలేదు. ఇప్పుడు నాకు జాబ్ వచ్చి మీకు జాబ్ రాలేదంటే మీకు ఎట్లుంటుంది? ఆనంది జాబ్ చేస్తుంది, నేను జాబ్ చేయట్లేదని ఫీల్ అవుతారు కదా, అందుకే నేను జాబ్ని రిజెక్ట్ చేసిన. ఏంటి ఆనంది ఇది? నీకు ముందు నాకు ముందు ఇది ఏమైనా వంతులా? జెండర్ ఈక్వేషన్ నాకు తెలియదా? నేను మగాడిని, నేనే అన్నిట్లో ముందు ఉండాలని అలా ఏమైనా అనుకుంటానా? కాదే, నేను అలాంటి భర్తని కాదు. నా భార్య విజయాన్ని కూడా నా విజయమే అనుకుండే లాంటి వాడిని. అయ్యో ఆదిత్య గారు, గట్ల అని కాదు. లేదు ఆనంది, ఒక భర్తని ఒక భార్య అర్థం చేసుకునే 10 విషయాల్లో ఒక విషయంలో నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. మిగతా 9 విషయాల్లో కరెక్ట్గా అయి ఉండొచ్చు, కానీ ఒక్క విషయంలో నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆ ఒక్క విషయం ఇదే. నేను ఇలా జెండర్ బయాస్డ్గా ఎప్పుడైనా చూస్తానా ఆనంది? నాకు నువ్వు వేరు, నేను వేరు, నువ్వు ముందు నేను వెనక అని ఎప్పుడూ అనుకోలేదు. నీకు జాబ్ వచ్చిందంటే నేను ఆనందపడతాను కదా, నేను ఎక్కడ బాధపడతాను, లేకపోతే నేను ఎక్కడ తక్కువగా అనుకుంటాను అని దాని గురించి నువ్వు జాబ్ వదిలేసుకుంటావా అని అంటాడు. లేదు ఆదిత్య గారు, నేను పోయిన జాబులకి, పెట్టుకున్న జాబులకి హై క్వాలిఫికేషన్ అని రిజెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను మీకంటే ముంగటే జాబ్ తెచ్చుకున్నాను అనుకోండి, మీకే కాదు చూడ్డానికి వేరే వాళ్ళకి కూడా మంచిగా ఉండదు. నా భర్తని తక్కువ చేయడం నా భర్తే కాదు, నేను కూడా గట్ల ఫీల్ అవ్వకూడదు. నాకు గనక మీకన్నా ముంగటే జాబ్ వస్తే, నేనే గనక రోజు ఆఫీస్కి పోతూ ఉంటే, మీరు ఇంకా జాబ్ ట్రయల్స్లో ఉండుంటే గది మీకే కాదు నాకు ఇబ్బంది. నేను ఒక భార్యగా సోచాయించే వద్దనుకున్న ఆదిత్య గారు, నువ్వు ఇంతలా ఆలోచించావా ఆనంది? ఎలా ఆనంది? లేదు ఆదిత్య గారు, త్యాగాలు అలాంటివేం కావు. నా భర్త నా ముంగట తగ్గుండకూడదు అనుకున్న గంతే అంటుంది. నీకు 10కి 9 కాదు, 10కి 10 మార్కులు పడ్డాయి. నాకు చాలా ఆనందంగా ఉంది ఆనంది, నాకు చాలా గర్వంగా కూడా ఉంది. యు ఆర్ మై గాడ్స్ గిఫ్ట్ అంటాడు ఆదిత్య. ఇంకా ఇందుమతి గార్డెన్లో కూర్చొని పేపర్ చదువుతూ వారఫలాలు చూస్తూ ఉంటుంది. ఈరోజు మీ జీవితం అద్భుతంగా ఉండబోతోంది. అబ్బా ఏంటి అద్భుతం అనుకుంటుంది. ఈరోజే మీరు చాలా ముఖ్యమైన వ్యక్తిని కలవబోతున్నారు అని చదువుతుంది. అప్పుడే బయట కర్పగం భర్త తాండవ వస్తాడు. ఇదే కదా జడ్జి గౌరీప్రసాద్ గారి ఇల్లు అని అనుకుంటా లోపలికి వస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తాండవాకి ఎదురుగా సింహాద్రి వస్తాడు. ఎవరు కావాలి అని అడుగుతాడు సింహాద్రి. ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందేమో అని వచ్చాను అంటాడు. ఈ ఇంట్లో పని చేయడానికి చాలామంది ఉన్నారు, నువ్వు పో అని సింహాద్రి చెప్తూ ఉంటే, ఏంటి సింహాద్రి, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది ఇందుమతి. ఎవరో పని కోసం వచ్చారమ్మా అని చెప్తాడు. పని లేదని చెప్పడానికి నువ్వేమైనా ఈ ఇంటి యజమానివా? అతని ఇలా పంపవయ్యా, ఆ మాట నేను చెప్పాలి అంటుంది. అమ్మగారు రమ్మంటున్నారు, వెళ్ళు అంటాడు సింహాద్రి. ఈరోజు జరిగే సంఘటనలు మీ కాళ్ళ కింద భూమి అదిరేలా చేస్తాయి. అంత అదిరే సంఘటన ఏముందప్పా అని చదువుతూ అనుకుంటుంది ఇందుమతి. ఇంకా తాండవ ముఖానికి తన దగ్గరున్న కండువాతో మూతికి కప్పుకొని వస్తాడు. యజమాని గారికి నమస్తే అంటాడు. నమస్తే, నీ పద్ధతి బాగుందయ్యా, మొదటి చూపులోనే నేనే యజమాని అని కనిపెట్టావు. నీలాంటి వాడికి పని ఇవ్వచ్చు, దానికంటే ముందు నువ్వేం చేస్తావో తెలుసుకోవాలి కదా, ఇంతకుముందు నువ్వేం చేసేవాడివి అని అడుగుతుంది. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసేవాడినమ్మా. ఏంటి, పిల్లల్ని కిడ్నాప్ చేసేవాడివా? ఎవడ్రా నువ్వు, గుర్తుపట్టారా అమ్మగారు? తాండవాని అంటాడు. నువ్వు జైలు నుంచి ఇప్పుడు వచ్చావా? వస్తే వచ్చావు, మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నీకేం ఇబ్బంది లేదనుకుంటే ఇక్కడే మాట్లాడుకుందాం. మాట్లాడనా అంటాడు. వద్దు,
మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామని అంటుంది. పెద్దగా ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ ఎందుకు వచ్చానో చెప్తాను వినండి. నాకు డబ్బులు కావాలి. ఎంత అని అడుగుతుంది. ఒక 10 లక్షలు. 10 లక్షలే అని ఆశ్చర్యపోతుంది. ఇంటి యజమానికి 10 లక్షలు ఇవ్వడం పెద్ద విషయం కాదే అంటాడు. నా బొంద, నేను ఇంటి యజమాని ఏంటి? నా బతుకు ఇప్పటికీ అలాగే ఉంది. అయినా నేను మీకు ఇవ్వాల్సింది నీ పెళ్ళాం కర్పగానికి ఎప్పుడో ఇచ్చేశాను. మళ్ళీ ఎందుకు దిగిపోయావు అంటుంది. ఇదిగో మరోసారి మా ఇంటికి వచ్చావనుకో నిన్ను మళ్ళీ జైల్లో వేయిస్తాను అంటుంది. అలాగే వేయించు. అప్పుడు నేనేం చెప్తా అంటే జడ్జి గౌరీప్రసాద్ గారి రెండో కొడుకు సూర్య గారి కూతురు జీవనాన్ని శంభు వాళ్ళ ఆవిడ నా పెళ్ళాం కర్పగంతో కలిసి కిడ్నాప్ చేయించారని చెప్తాను. చెప్పమంటావా అంటాడు. చెప్పుకుంటే చెప్పుకో. ఆ కథ ఎప్పుడో ముగిసిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉన్నారు. పైగా నా భర్త శంభు ఎప్పుడో చనిపోయారు అని చెప్తుంది. మనిషి చనిపోయినా ఆ మనిషి చేసిన పాపం ఇంకా అలాగే ఉంది అంటాడు. అసలైన జీవన ఇంకా అనాథగానే ఉంది. నకిలీ జీవన అసలైన జీవనగా చలామణి అవుతోంది. విచిత్రం ఏంటంటే నకిలీ జీవన అసలైన జీవన ఒకే ఇంటికి కోడలయ్యారు. ఇప్పుడు ఈ తాండవ నిజాలు బయట పెట్టాడంటే చాలామంది జీవితాలు తారుమారవుతాయి. ఇవన్నీ నాకు తెలుసు. నా పెళ్ళాం కర్పగం చెప్పింది. మీరు మమ్మల్ని వాడుకొని గొప్పవాళ్ళైతే మేము ఉన్నది పోగొట్టుకొని అడుక్కొని తింటున్నాం. అందుకే వచ్చాను. ఒక 25 లక్షలు ఇచ్చావంటే మా బతుకులు మేము బతుకుతాం. ఇవ్వకపోతే ఇప్పుడే చెప్పాను కదా ఏం జరుగుతుందో అని అంటాడు. నన్ను భయపెట్టాలనుకుంటున్నావా? నా కొడుకు పోలీస్ ఆఫీసర్. ఒక్క ఫోన్ కొట్టానంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు అని చెప్తుంది ఇందుమతి. ఇదేనా నీ ఆఖరి మాట అంటాడు. ఇదే నా ఆఖరి మాట. నువ్వు ఒక దొంగవి, నువ్వు ఒక కిడ్నాపర్వి. నీ మాటలు ఎవడు నమ్మడు. ఒకవేళ నమ్మినా అప్పుడు జీవనాన్ని ఎత్తుకుపోయినందుకు మళ్ళీ నీకు జైలు శిక్ష పడుతుంది. మళ్ళీ నా కంట కనిపించకు పో అంటుంది. ఆగండమ్మా, పాపం పాలు పోసిన పాము లాంటిది. అది పెరిగి పెరిగి పెద్దదయ్యి కాటేయడానికి వచ్చింది. తప్పించుకున్నా వదలపెట్టదు. వేటాడి వేటాడి అంతం చూస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు. ఏదో మొండి ధైర్యంతో బెదిరించాను. వీడు పోతాడో మళ్ళీ వస్తాడో. ఓసే కర్పగం, నీ వల్ల కాలేదని నీ మొగుని పంపావా? అమ్మో, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుంది ఇందుమతి. ఇంకా ఆనంది ఆదిత్య షర్ట్ ఐరన్ చేస్తూ ఉంటుంది. ఆనంది దగ్గరికి వచ్చి ఈరోజు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా అంటాడు. అవునండి, 1 కాదు 2 ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అవన్నీ అటెండ్ అవ్వాలి. సరే అయితే నువ్వు ఒక పని చెయ్యి. నేను నీ శారీ ఇస్త్రీ చేస్తాను, నువ్వు వెళ్ళి రెడీ కా అంటాడు ఆదిత్య. మీకు ఇస్త్రీ చేయడం రాదా ఆదిత్య గారు? నేనే చేస్తానంటుంది. నువ్వే చేయాలా? నన్ను కూడా చేయనివ్వు అని ఇద్దరు వాదించుకుంటారు. అప్పుడే ఆనందికి కాల్ వస్తుంది. పూజారి తాత ఆనందికి కాల్ చేస్తాడు. గుడిలో అమ్మవారి నగలు ఎవరో దొంగలించారు అని చెప్తాడు. అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం జరిగిందని ఆదిత్య అడుగుతాడు. విషయం ఆదిత్యకి చెప్తుంది ఆనంది. వెంటనే ఇద్దరు బయలుదేరి గుడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఇది ఎలా జరిగింది, ఎవరు తీసుకుపోయి ఉంటారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆనంది ఆదిత్యని బయటికి గెంటేసిన గుడి పెద్ద వాళ్ళ కొడుకుని ఫారిన్కి పంపించడానికి డబ్బులు అవసరమని అమ్మవారి నగల మీద కన్ను వేసి ఉంటాడు. అతడే ఆ నగల్ని దొంగలించి ఉంటాడు. ఇక ఆదిత్య ఆనంది రాగానే ఈ గుడిలో ఇక్కడే వీళ్ళు ఉన్నారు, వీళ్ళే ఆ నగల్ని తీసుకొని ఉంటారు, వీళ్ళే అమ్మవారి నగలు దొంగలించి ఉంటారు, వీళ్ళకి పూజారి గారు సహకరించి ఉంటాడు అని పూజారి తాత మీద కూడా నింద వేస్తాడు. వీళ్ళు ఇంటి నుంచి బయటికి వచ్చేసారు. వీళ్ళకు డబ్బు అవసరమై ఇక్కడ కొద్ది రోజులు ఉండి అన్నీ గమనించుకొని ఈ దొంగతనం చేశారని దొంగతనం నేరం ఆదిత్య ఆనంది మీద పూజారి తాత మీద నెట్టేస్తాడు ఆ పెద్ద మనిషి. ఇది విన్న ఆదిత్య ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతారు. లేదు లేదు, వీళ్ళిద్దరూ అలాంటి వాళ్ళు కాదు అని పూజారి తాత ఎంత చెప్పినా వినిపించుకోరు. మీరు కూడా ఆదిత్య ఆనంది మీద నింద వేస్తూ ఉంటారు వాళ్ళు కూడా. మరి ఆనంది ఎలా నిరూపించుకుంటుంది, ఈ గండం నుంచి ఎలా బయటపడుతుంది తెలుసుకోవాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.